అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. ఏపీ వాళ్ళకైతే 10th క్లాస్, తెలంగాణ వాళ్ళకైతే 9th క్లాస్ చాప్టర్ ఫిజికల్ సైన్స్లో హీట్లో ఉన్నాం. హీట్లో మనం ఇవాళ బాయిలింగ్ ప్రాసెస్, ఇవాపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ కండెన్సేషన్ డిస్కస్ చేసుకున్నాం. ఇవాపరేషన్ చెప్పేటప్పుడే మీకు చెప్పాను, ఇవాపరేషన్ బాయిలింగ్ పాయింట్ రెండు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. వాటికి మధ్య డిఫరెన్సెస్ కూడా చూద్దాం. డిఫరెన్సెస్ సపరేట్ వీడియో చేస్తాను, కాన్సెప్ట్స్ అంతా ఇందులో చెప్తాను. ఒక వీడియో సపరేట్గా డిస్కషన్ చేద్దాం. బాయిలింగ్ ప్రాసెస్కి సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు, డీటెయిల్డ్ కాన్సెప్ట్స్ మీకు నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టెక్స్ట్ బుక్లో మీకు ప్రాబ్లం, మీరు టెక్స్ట్ బుక్ కనుక కొంతమంది చదువుతూ లైన్ టు లైన్ చదువుతూ అర్థం చేసుకునే ప్రయత్నం చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఏరియాలో చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది, ఒక కాన్సెప్ట్ దగ్గర కన్ఫ్యూజన్ వస్తుంది. సో అది నన్ను చాలామంది అడిగారు కాబట్టి నేను అది కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. చాలామంది డౌట్స్ వస్తుంటాయి ఆ టాపిక్ దగ్గర. సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక మిస్టేక్, బాయిలింగ్ ప్రాసెస్కి సంబంధించిన బాయిలింగ్ ప్రాసెస్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన, అంటే అది తెలుసుకోకపోతే మనకి ఖచ్చితంగా తప్పు అవుతుంది. మన స్టేట్మెంట్స్ తప్పు అవుతాయి, మనం నేర్చుకుంటున్న విషయాలు తప్పవుతాయి. ఆ విషయాలు చెప్తాను మీకు. నేను ఇంపార్టెంట్ విషయాలు చెప్తానన్నాను అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎవ్రీథింగ్ ఈరోజు వీడియో ద బెస్ట్ వీడియో అవుతుందండి. అంటే తెలియని వాళ్ళకి, ఆల్రెడీ ఇవన్నీ తెలిసిన వాళ్ళకైతే నార్మల్ వీడియో అవుతుంది, ఓకే, ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ తెలియని వాళ్ళకి, బాయిలింగ్ ప్రాసెస్లో మైక్రో లెవెల్ విషయాలు కూడా తెలుసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను, మీ ఫ్రెండ్ ట్రై చేస్తాడు, మీ ఎంపీసీ ఫ్రెండ్ ట్రై చేస్తాడు. చలో స్టార్ట్ చేద్దాం. సో బాయిలింగ్కి సంబంధించిన బేసిక్ విషయం ఏంటి అంటే, ఇందులో కూడా బేసికల్గా జరిగేది లిక్విడ్ ఫేజ్ టర్న్స్ టు గ్యాసియస్ ఫేజ్. సింపుల్గా ఇవాపరేషన్లో జరిగింది, బాయిలింగ్లో జరుగుతుంది కూడా. లిక్విడ్ నుంచి గ్యాసియస్ ఫేజ్లోకి కన్వర్ట్ అయ్యే ప్రాసెసే బాయిలింగ్ ప్రాసెస్. రైట్, స్టార్ట్ చేద్దాం. బాయిలింగ్ ప్రాసెస్ని మీరు అర్థం చేసుకునేందుకు మనం ఏం చేద్దామంటే, ఒక కంటైనర్లో లేదా ఒక బీకర్లో వాటర్ తీసుకుందాం. మీ టెక్స్ట్ బుక్ యాక్టివిటీనే నేను బ్రీఫ్గా చెప్తాను. ఇలా కూడా అడుగుతాడు, బాయిలింగ్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదైనా ఒక యాక్టివిటీ చెప్పండి అంటారు. ఈ బోర్డ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఇట్లా ఈ వేలో క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి చూడండి. సో ఇక్కడ మీరు ఒక థర్మామీటర్ను కూడా రెడీగా పెట్టుకోండి. ల్యాబొరేటరీ థర్మామీటర్ని రెడీగా పెట్టుకోండి. సో ఇందులో రీడింగ్స్ ఉంటాయి. చలో, సో థర్మామీటర్ని మనం డైరెక్ట్ గాల్లో నిలపలేం కాబట్టి దానికి ఒక స్టాండ్ చక్కగా అమర్చండి. కింద ఒక ఫైర్ ఇచ్చి సోర్స్, క్యాండిల్ అనుకోండి. చలో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, హీట్ చేస్తున్నాం. వాటర్ యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఎట్ నార్మల్ టెంపరేచర్. బేసికల్గా స్టార్టింగ్లో నార్మల్ టెంపరేచర్లో ఉంది. సో మీరు చూడండి, హీట్ చేస్తున్నారు, హీట్ సప్లై చేస్తున్నారు. సో మీరు హీట్ సప్లై చేస్తుంటే టెంపరేచర్ రైజ్ అవుతుంటుంది కదా, బేసికల్ విషయమే కదా. ఈ వాటర్ యొక్క, లిక్విడ్ యొక్క హీట్ రైజ్ చేస్తున్నారు, హీట్ ఇస్తున్నారు. మీరు ఇస్తున్న హీట్ ఎనర్జీ పెరుగుతుంది, ఎక్కువ హీట్ ఎనర్జీ ఇస్తున్నారు, ఎక్కువ టెంపరేచర్ పెరుగుతుంది. అది మీకు థర్మామీటర్లో కనిపిస్తుంటుంది. టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది. మీరు కొంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చారు, కొంత టెంపరేచర్ ఉంటుంది. హీట్ పెంచారు, టెంపరేచర్ పెరుగుతుంది. హీట్ పెంచారు, టెంపరేచర్ పెరుగుతుంది. ఎక్కడ వరకు పెరుగుతుంది? ఒక సర్టెన్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గరికి టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత, మీరు హీట్ పెంచారు, టెంపరేచర్ పెరగట్లేదు. టెంపరేచర్ ఆగిపోయింది. ఎక్కడికి? ఒక సర్టెన్ పాయింట్ దగ్గర ఆగిపోయింది. సో మీరు హీట్ ఇస్తున్నారు, టెంపరేచర్ పెరిగింది, టెంపరేచర్ పెరిగింది. ఒక సర్టెన్ పొజిషన్కి వచ్చాక హీట్ ఇస్తున్నారు, టెంపరేచర్ కదలట్లేదు, ఇక ఇక్కడే ఉండిపోతుంది. హీట్ ఇస్తున్నారు, టెంపరేచర్ పెరగట్లేదు. సో టెంపరేచర్ ఒక పాయింట్ దగ్గర ఆగిపోతుంది. సో దట్ పాయింట్ ఈజ్ known as boiling point of that liquid at that pressure, atmospheric pressure. చూడండి, ఈ వీడియో మొత్తంలో నేను ఏదైనా ప్రెషర్ గురించి మెన్షన్ చేయలేదంటే యూ కన్సిడర్ ఇట్ యాజ్ అట్మాస్ఫియర్ ప్రెషర్ అనుకోండి. చుట్టూ అట్మాస్ఫియర్లో నార్మల్గా ఎంత ప్రెషర్ ఉంటుందో ఆ అట్మాస్ఫియర్ ప్రెషర్ గురించి కూడా మాట్లాడుకుందాం ఇవాళ ఇప్పుడు ఈ వీడియోలో.
సో ఇక్కడ విషయం అర్థమైంది కదా, ఒక పాయింట్కి టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత మీరు ఇంకెంత హీట్ ఎనర్జీ సప్లై చేస్తున్నా టెంపరేచర్ మాత్రం రైజ్ అవ్వదు. దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ షార్ట్లీ వి రేట్ యాజ్ బీపీ. Okay, boiling point. So if this liquid is water, then this value will generally be 100 degrees Celsius. 100 degrees Celsius. This point will be 100 degrees Celsius if it is water which is at normal atmospheric pressure. So ఇక్కడ మనకి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఓకే, మనం హీట్ ఇస్తాం, టెంపరేచర్ పెరుగుతుంది, హీట్ ఇస్తున్నాం, టెంపరేచర్ పెరుగుతుంది. ఒక పాయింట్ దగ్గర టెంపరేచర్ ఆగిపోయాక, రీచ్ అయ్యాక మీరు హీట్ ఇస్తున్నా టెంపరేచర్ కదలట్లేదు, అప్పుడు మరి మీరు ఇస్తున్న హీట్ ఎడిపోతుంది. ఇక్కడ మనకు క్వశ్చన్ వస్తుంది. మనం హీట్ సప్లై చేస్తూనే ఉన్నాము కానీ టెంపరేచర్లో చేంజ్ రావట్లేదంటే ఈ హీట్ ఇంకెటో పోతున్నట్టు కదా. అసలు మీకు స్టార్టింగ్ కాన్సెప్ట్ తెలుసా? హీట్ ఇస్తుంటే టెంపరేచర్ పెరగటం ఏంటి అసలు? ఇది మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. హీట్ ఎనర్జీ ఇస్తున్నామంటే ఈ లిక్విడ్లో ఉండే మాలిక్యూల్స్ ఆ ఎనర్జీని తీసుకొని కైనెటిక్ ఎనర్జీగా మార్చుకుంటాయి. అవును కదండి, మనం స్టార్టింగ్ వీడియోస్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్న ఈ కాన్సెప్ట్స్ మీద. మనం హీట్ ఇస్తుంటే ఆ హీట్ని ఈ లిక్విడ్ వాటర్ మాలిక్యూల్స్ ఏ ఎనర్జీగా తీసుకుంటే కైనెటిక్ ఎనర్జీగా తీసుకొని అప్పుడు దాకా మామూలుగా మూవ్ అవుతున్న పార్టికల్స్ కాస్త ఆ కైనెటిక్ ఎనర్జీ వచ్చేసరికి మంచి జోరు మీద మూవ్ అవుతూ ఉంటాయి. హీట్ ఇస్తున్నారు, ఇంకా కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, మంచి ఊగుతున్నాయి, మంచి హై స్పీడ్తో వైబ్రేట్ అవుతున్నాయి, మూవ్ అవుతున్నాయి. హీట్ ఎనర్జీ ఇంకా పెంచుతున్నారు, ఇంకా కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, అరే హై స్పీడ్తో మూవ్ అవుతున్నాయి, ఇంకా హీట్ ఎనర్జీ ఇస్తున్నారు. ఇక దీని కైనెటిక్ ఎనర్జీ పెరగదు. ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర అయిపోతుంది కదా, అంటే ఒక సర్టెన్ కైనెటిక్ ఎనర్జీ దగ్గర అయిపోతుంది. టెంపరేచర్, కైనెటిక్ ఎనర్జీ బోత్ ఆర్ సేమ్ కాన్సెప్ట్ని డిస్క్రైబ్ చేస్తాయి కదా మనకి. సో ఆ తర్వాత మనం ఇస్తున్న హీట్ ఎడిపోతుంది అన్నది కదా ఇప్పుడు మన క్వశ్చన్. సో ఆ తర్వాత మనం ఇస్తున్న హీట్ ఏం చేస్తుందంటే మాలిక్యూల్స్ తీసుకొని ఏమైతే అంటే, సో చూడండి, వాటర్లో ఎనీ లిక్విడ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ లిక్విడ్స్ దేర్ విల్ బి సమ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ మాలిక్యూల్స్. ఆ లిక్విడ్ మాలిక్యూల్స్ మధ్య ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది కదా, అంతే కదా. ఇప్పుడు మనకు మాలిక్యూల్స్ అన్నీ మరీ సాలిడ్లో ఉన్నట్టు బాగా లాక్డ్ అయి ఉండవు. మాలిక్యూల్స్ బాండ్స్ స్ట్రాంగ్గా ఉండవు. సాలిడ్లో మాలిక్యూల్స్ మధ్య బాండ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, లిక్విడ్లో మాలిక్యూల్స్ మధ్య బాండ్స్ వీక్గా ఉంటాయి, గ్యాసెస్లో మరీ వీక్గా ఉంటాయి. అది వదిలేండి. సో ఏంటి ఈ బాండ్స్ అంటే వాండర్వాల్ బాండ్స్, వాండర్వాల్ ఫోర్సెస్ ద్వారా ఏర్పడ్డ బాండ్స్ ఇవి, వీక్ బాండ్స్ ఇవి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో ఒక 2 మాలిక్యూల్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ నుంచి సీన్ మీకు జూమ్లో చూపిస్తా. ఇక్కడ ఒక 2 మాలిక్యూల్స్ని, వాటిని మనం జూమ్లోకి తీసుకొద్దాం. సో ఈ 2 మాలిక్యూల్స్, ఈ ప్లేస్లో ఉన్న 2 మాలిక్యూల్స్ మధ్య ఒక వీక్ బాండ్ ఉంటుంది. వీక్ బాండ్ అయితే ఉంటుంది, వీక్గా ఉంటుంది వాండర్వాల్ ఫోర్స్. సో మీరు స్టార్టింగ్లో ఇస్తున్న హీట్ ఎనర్జీ అంతా ఏమైంది? ఈ మాలిక్యూల్కి కైనెటిక్ ఎనర్జీకి పనికి వచ్చింది, ఈ మాలిక్యూల్కి కైనెటిక్ ఎనర్జీకి కన్వర్ట్ అయింది. మీరు ఇస్తున్న హీట్ ఎనర్జీ అంతా ఎందులోకి పోయింది? ఈ మాలిక్యూల్ కైనెటిక్ ఎనర్జీగా తీసుకుంది, ఈ మాలిక్యూల్ కూడా కైనెటిక్ ఎనర్జీ తీసుకుంది, వైబ్రేట్ అవుతున్నాయి. 2 మాలిక్యూల్స్ వైబ్రేట్ అవుతున్నాయి, ఇట్లా వైబ్రేట్. మధ్యలో బాండ్ ఉంటుంది, మంచిగా చూడండి. ఇదొక మాలిక్యూల్, ఇదొక మాలిక్యూల్, 2 వైబ్రేట్ అవుతుంటాయి. కానీ దూరంగా వెళ్ళిపోయి వైబ్రేట్ అవ్వవు. వాటి మధ్యలో బాండ్ ఉంది కదా, ఆ బాండ్ని మెయింటైన్ చేస్తూనే వైబ్రేట్ అవుతుంటాయి. మీకు నేను చెప్పేది ఫీల్ కనెక్ట్ అవుతుందో లేదో. ఈ మాలిక్యూల్ వైబ్రేట్ అవుతుంటాయి, మధ్యలో వాటి బాండ్ని మెయింటైన్ చేస్తూనే వైబ్రేట్ అవుతుంటాయి. మీరు హీట్ ఎనర్జీ ఇంకా ఇస్తున్నారు, వైబ్రేషన్స్ బాగా పెరుగుతున్నాయి, కానీ బాండ్ని మెయింటైన్ చేస్తూనే ఉంటాయి. హీట్ ఇంకా పెంచుతున్నారు, వైబ్రేషన్ బాగా పెరుగుతుంది, కానీ బాండ్ అయితే మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఒక సర్టెన్ టెంపరేచర్ రీచ్ అయ్యాక మీరు ఇస్తున్న ఇక హీట్ సప్లై ఏమవుతుందంటే, ఇక వీటి వైబ్రేషన్ పెంచడం ఆపేసి ఈ మధ్యలో ఉన్న బాండ్ని బ్రేక్ చేయడం మొదలు పెడుతుంది. ఇప్పుడు అర్థమైందండి? ఇక వీటి వైబ్రేషన్స్ ఇక పెరగవు, వీటి కైనెటిక్ ఎనర్జీ ఇక పెరగదు, వీటి టెంపరేచర్ ఇక పెరగదు. ఇక నెక్స్ట్ మీరు సప్లై చేస్తున్న హీట్ అంతా ఈ మధ్యలో ఉన్న వాండర్వాల్ బాండ్స్, వీక్ బాండ్స్ని బ్రేక్ చేయడానికి పనికొచ్చి, సో అలా మాలిక్యూల్స్ మధ్య బాండ్స్ తెగిపోయి ఇక అవి దూరంగా పోయి వైబ్రేట్ అవుతూ ఉంటాయి. దగ్గర వైబ్రేట్ అవుతున్నాయి, ఇక నుంచి దూరం ఎవరి ప్లేస్లో వాళ్ళకు చాటు పోయి వీళ్ళకు చాటు పోయి వైబ్రేట్ అవుతూ ఉంటారు. ఇక్కడ వరకు అర్థమైంది విషయం. చలో,
సో ఒక సర్టెన్ టెంపరేచర్ రీచ్ అయ్యే వరకు మీరిస్తున్న హీట్ ఎనర్జీ ఎలా మారింది? కైనెటిక్ ఎనర్జీగా మారింది ఒక సర్టెన్ రేంజ్ వరకు. ఆ సర్టెన్ లిమిట్ తర్వాత కూడా మీరు హీట్ ఎనర్జీ సప్లై చేస్తే ఆ హీట్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుంది? టు బ్రేక్ వీక్ వాండర్ వాల్స్ ఫోర్సెస్, వాండర్ వాల్స్ బాండ్స్ అనుకోండి, ఫోర్సెస్ అనుకోండి, ఇది దీనికి పనిచేస్తుంది తర్వాత. సో అలా బ్రేక్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? బ్రేక్ అయింది, ఓకే, ఇక మాలిక్యూల్స్ మంచి బాండ్ లేకపోతే దూరం వెళ్ళిపోతాయి, బాండ్స్ లేవు కదా. సో మూవ్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇక్కడి నుంచి అసలు కహాని స్టార్ట్ అవుతుందండి. ఒక్క నిమిషం, నేను క్లాత్ ఎక్కడ పెట్టాను? ఓకే, రైట్. ఇక్కడ నుంచి అసలు కహాని స్టార్ట్ అవుతుంది. బాండ్స్ బ్రేక్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది మీకు ఇప్పుడు నేను ఒక డయాగ్రామాటికల్గా చూపిస్తాను. ఇక్కడే మీకు టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళకైతే కొంచెం ఖచ్చితంగా ఒక డౌట్ వస్తుంది. నేనే డౌట్ క్రియేట్ చేసి నేనే సాల్వ్ చేస్తాను. సో ఇందులో లిక్విడ్ ఉంది, ఎనీ లిక్విడ్. సో మీరు హీట్ సప్లై చేస్తున్నారు. మీరు గమనించండి, మీరు హీట్ సప్లై చేస్తున్నారు అంటే ఫస్ట్ ఏ ఏరియాలో లిక్విడ్ ముందు హీట్ ఎక్కుతుందండి? అంటే మీరు ఇస్తున్న హీట్ ఎనర్జీని ముందు ఎవరు తీసుకుంటారు? ఏ లిక్విడ్ మాలిక్యూల్స్ తీసుకుంటాయి? ఈ బల్క్ లోపల ఉన్న మాలిక్యూల్స్ కాకుండా ఈ కంటైనర్కి ఆనుకొని ఉన్న మాలిక్యూల్స్ కదా ముందు హీట్ ఎనర్జీని తీసుకుంటాయి. ఎందుకు అంటే మీరు ఇస్తున్న హీట్కి ముందు అసలు కంటైనర్ వేడెక్కుతుంది. ఫస్ట్ పొయ్యి మీద మనం నీళ్లు పెట్టగానే ముందు గిన్నె వేడెక్కుతుంది. నీళ్ళు అప్పటికి వేడెక్కవు, గిన్నెను పట్టుకుంటే సర్రని కాలుతుంది, కానీ అప్పటికి నీళ్లు పట్టుకొని ఇంకా చల్లగానే ఉంటాయి. సో కంటైనర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది హీట్ ఎనర్జీ ఫస్ట్. కంటైనర్ నుంచి కంటైనర్కి ఆనుకొని ఉన్న మాలిక్యూల్స్ ఆ హీట్ ఎనర్జీని తీసుకుంటాయి. ఆ మాలిక్యూల్స్ వాటి సరౌండింగ్ మాలిక్యూల్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇలా హీట్ ఎనర్జీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ తీసుకునే వాళ్ళైతే ఈ ఎడ్జ్ వాళ్ళే కదా. అందుకనే గుర్తుపెట్టుకోండి, బాయిలింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఉడుకుతుంటాయి, బబుల్స్ వస్తుంటాయి, ఆ నీళ్ళు ఉడుకుతుంటాయి. ఆ బబుల్స్ మీరు మంచిగా గమనించండి, ఎక్కడ పుడతాయో తెలుసా? బబుల్స్ గిన్నె అడుగున బబుల్ పుడుతుంది, పుట్టేది పైకి వస్తుంది, సర్ఫేస్ మీదకి వచ్చి బబుల్ అక్కడ బ్లాస్ట్ అయిపోతుంది. సో బాటమ్ నుంచి కొన్ని బబుల్స్ సైడ్ వాల్స్ నుంచి వస్తుంటాయి, బబుల్స్ ఇక్కడ పుడతాయి, ఇవి మెల్లమెల్లగా పైకి వస్తుంటాయి. కొన్ని బబుల్స్ సైడ్కి పుడతాయి, వాల్స్ సైడ్కి పుట్టి బయటకు వస్తుంటాయి, సైడ్కి వస్తాయి. ఎందుకు బాటమ్ నుంచి సైడ్ నుంచే వస్తాయి బబుల్స్ అంటే కారణం ఇది. ఎందుకంటే ఫస్ట్ హీట్ ఎనర్జీని తీసుకునే మాలిక్యూల్స్ ఈ కంటైనర్కి అడ్జసెంట్గా ఉన్నవి తీసుకుంటాయి. రైట్, కమింగ్ బ్యాక్ టు ద కాన్సెప్ట్. ఇందాకేమన్నా మనం హీట్ ఎనర్జీ సప్లై చేస్తున్నాం, లిక్విడ్ అందరూ హీట్ని సో ముందు వీళ్ళు తీసుకుంటున్నారు, ఈ ఎడ్జ్లో ఉన్న వాళ్ళు హీట్ ఎనర్జీని తీసుకుంటున్నారు, వాళ్ళ లోపల వాళ్ళకి ఇస్తున్నారు. సో అట్లా మొత్తానికి లోపల టెంపరేచర్ పెరుగుతూ ఒక సర్టెన్ టెంపరేచర్ని రీచ్ అయిన తర్వాత ఇక మీరు ఇస్తున్న హీట్ ఎనర్జీ అంతటి ఇక టెంపరేచర్ పెరగదు. మీరు ఇంకా హీట్ ఎనర్జీ ఇచ్చిన టెంపరేచర్ పెరగకుండా ఇక్కడ ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఏమైతే వాటి మధ్య బాండ్స్ బ్రేక్ చేసుకొని అవి అప్పటి వరకు కొద్దిగా ప్లేస్లోనే, అంటే రెండు మాలిక్యూల్స్ ఇలా ఉన్నాయి, ఎంత వైబ్రేట్ చేసినా ఆ తక్కువ ప్లేస్లోనే అక్కడక్కడే వైబ్రేట్ అవుతుంటాయి. సో మెల్లగా అవి దూరం జరగటం మొదలు పెడతాయి. ఎగ్జాక్ట్గా మాట్లాడాలంటే అది ఎక్కడ జరుగుతుందంటే ఆ ప్రాసెస్ బాటంలో జరుగుతుంది. బాటంలో ఉండే మాలిక్యూల్స్ అక్కడ వరకు ఒక రీజియన్ని ఒక స్పేస్ని ఏర్పాటు చేసుకుంటాయి. మీకు ఇంకా ఫీల్ రావాలంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు క్రౌడ్ అందరూ ఇక్కడ బాగా గుబురుగా ఉన్నారండి, టైట్ జనాలు ఉన్నారు, కిక్కిరిసిపోయిన జనాలు ఉన్నారు. సో ఆ జనాల మధ్యలో ఎవరో ఒక ముగ్గురికి బాగా గొడవైంది, ఫైటింగ్ స్టార్ట్ అయింది. వాడు అటు నెట్టుకుంటున్నాడు, వీడి ఇటు నెట్టుకుంటాడు, వాడు అటు నెట్టుకుంటాడు. సో మనకు తెలియకుండానే, అంటే మన కళ్ళ ముందే మెల్లమెల్లగా అక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీకు కళ్ళ ముందు విజువలైజేషన్ చేసుకోండి. ఆ కిక్కిరిసిన జనం మధ్యలో ఒక చిన్న ఖాళీ స్పేస్ ఏర్పడుతుంది, జనాలు కొంచెం వెనక్కి జరుగుతారు. చుట్టూ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ముగ్గురికి కొట్టుకోవడానికి కొద్దిగా ప్లేస్ వదిలి పెడదాం అన్నట్టుగా వీళ్ళు టైట్గా వెనక్కి జరిగి ఈ ముగ్గురు కొట్టుకునేందుకు కొద్దిగా ప్లేస్ ఏర్పడుతుంది. ఈ ముగ్గురికి ఇంకొక నలుగురు తోడయ్యారు అనుకోండి, మంచిగా చూడండి, ఇంకో నలుగురు వచ్చి ఫైటింగ్ స్టార్ట్ చేసి అనుకోండి, ఈ స్పేస్ ఇంకొంచెం పెద్దగా అయిపోతుంటుంది. మధ్యలో వాళ్ళు కొట్టుకోవడానికి కొద్దిగా ప్లేస్, అంటే అప్పటి వరకు అసలు ప్లేస్ లేదు, కిక్కిరిసిన జనం, కాలు పెట్టడానికి సందు లేని జనాలు
ఇగో ఈ ముగ్గురు ఫాస్ట్గా కొట్టుకోవడం స్టార్ట్ అయ్యేసరికి ఇక వాళ్ళు సర్దుకొని వెనక్కి జరిగి టైట్గా ఒకళ్ళనొకళ్ళు ఒత్తుకొని వెనక్కి జరిగి మధ్యలో ప్లేస్ వదిలిపెట్టారు, వాళ్ళు బాగా కొట్టుకుంటారు. ఇంకొక నలుగురు జాయిన్ అయితే ఇంకా వెనక్కి పోతారు, ఆ నలుగురు కొట్టుకోవడం పెద్ద ప్లేస్ వదిలిపెడతారు. ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది ఇక్కడ కూడా. వాటర్ మాలిక్యూల్స్, ఈ హీట్ ఎనర్జీ తీసుకుంటున్న వాటర్ మాలిక్యూల్స్ వాటి సర్టెన్ లిమిట్ దాటాక, సర్టెన్ టెంపరేచర్ దాటాక ఇక వాళ్ళ మధ్య బాండ్స్ బ్రేక్ అయ్యేసరికి వాళ్ళకి దూరంగా జరుగుతారు. దూరంగా జరిగి హెవీగా వైబ్రేట్ అవ్వడం మొదలు పెడతారు ఒక చిన్న స్పేస్లో. దాన్నే మనం బబుల్ అంటాం, వాటర్ బబుల్ అంటాం. అక్కడ ఒక చిన్న బబుల్ క్రియేట్ అవుతుంది. అంటే అంత నీళ్ళల్లో మాలిక్యూల్స్ అన్నీ దగ్గర ఉంటాయి. ఆ నీళ్ళ మధ్యలో ఒక చిన్న స్పేస్ని అవి క్రియేట్ చేసుకుంటాయి. మంచిగా స్పీడ్గా అటు ఇటు మూవ్ అవ్వటం మొదలు పెడుతున్నాయి కదా, దూరమైనాయి కదా. సో అలా స్పేస్ క్రియేట్ చేసుకోవటంతో ఆ ఏరియాలో ఖాళీ స్పేస్ ఏర్పడుతుంది. నీళ్ళ మధ్యలో ఖాళీ స్పేస్ ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడ్డది ఆ ఖాళీ స్పేసు? ఈ హీట్ ఎనర్జీ బాగా తీసుకున్న మాలిక్యూల్స్ అక్కడక్కడ బాగా ఫైటింగ్ చేసుకుంటాయి, వైబ్రేషన్ బాగా స్పీడ్గా అటు ఇటు వైబ్రేట్ చేసుకోవడం కోసం ఖాళీ స్పేస్ తీసుకుంటాయి. ఎందుకు? ఈ మాలిక్యూల్స్ మధ్య వాటర్ వాల్ ఫోర్సెస్ బాండ్స్ బ్రేక్ అయినాయి. ఇంకా ఈ మిగిలిన మాలిక్యూల్స్ అప్పటికి ఈ మాలిక్యూల్స్ తీసుకున్నంత హీట్ ఎనర్జీని అప్పటికి తీసుకోలేదవి. ముందు వీళ్ళు కదా ఫస్ట్ ఏది తీసుకున్నా. సో వీళ్ళకి టెంపరేచర్ బాగా పెరిగేసరికి ముందు వీళ్ళ దగ్గర బబుల్స్ ఫామ్ అయ్యాయి. ఇక్కడ స్టార్ట్ అయిద్దండి అసలు కథ. మీకు ఇందాక నేనేం చెప్పాను, ఆ క్రౌడ్ మధ్యలో ముగ్గురే స్టార్టింగ్లో ఫైటింగ్ దిగారు. తర్వాత ఏమవుతుంది, ఆ ముగ్గురికి సపోర్ట్ అదే ఇద్దరే అనుకుందాం, ఇద్దరే ఫైటింగ్ దిగారు. కొద్దిసేపటి తర్వాత వీడికి సంబంధించిన ముగ్గురు వచ్చి అక్కడ స్పేస్ పెంచుతారు. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అదే జరుగుతుందండి. ఇక్కడ ఇవాపరేషన్ జరుగుతుంది, ఈ ఏరియాలో ఇవాపరేషన్ జరుగుతుంది. ఏమన్నా డౌట్ వచ్చిందా? మీ టెక్స్ట్ బుక్లో కావాలంటే రిఫర్ చేసుకోండి. ఇవాపరేషన్ కాజెస్ ద బబుల్స్ అని ఉంటుంది. సో ఈ బబుల్స్ ఏర్పడటానికి కారణం ఇవాపరేషన్ అని ఉంటుందండి. చక్కగా ఆలోచించండి. మీకు ఖచ్చితంగా డౌట్ రావాలి. జెన్యున్గా ఉన్న వాళ్ళకి, రాని వాళ్ళకి నేను క్రియేట్ చేస్తాను. నేనే డౌట్ క్రియేట్ చేసి నేనే క్లారిఫై చేస్తాను. ఏంటంటే ఇవాపరేషన్ ఏం ఫినామినా? సర్ఫేస్ ఫినామినా. మర్చిపోయారా? గుర్తుందా? సర్ఫేస్ మీద మాత్రమే జరుగుతుంది ఇవాపరేషన్. మరి బాయిలింగ్ ప్రాసెస్ బల్క్లో జరుగుతుంది. సరే అది వదిలేండి, మనం తర్వాత మాట్లాడుకున్నాం. మరి ఇక్కడ బబుల్ ఎక్కడ ఫామ్ అయింది? సర్ఫేస్ మీద ఫామ్ అయిందా? కాదు, బాటమ్ ఆఫ్ ద కంటైనర్ ఫామ్ అయింది. మరి ఇక్కడ ఈ బబుల్ ఫామ్ అవ్వడానికి ఇవాపరేషన్ కారణం ఏంటి? ఇవాపరేషన్ జరిగేది సర్ఫేస్ మీద, ఇట్ ఈస్ ఎ సర్ఫేస్ ఫినామినా. ఇక్కడ బబుల్ ఫామ్ అవ్వడానికి ఇవాపరేషన్ ఎట్లా కారణమైంది? ఇది కదండి ఇప్పుడు డౌట్. మీకు రాకపోతే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డౌట్ అన్న ఇప్పుడన్నా ఆలోచించండి, నేను క్రియేట్ చేశాక. రైట్, ఎట్లా ఇవాపరేషన్ జరిగిందంటే ఇక్కడ చూడండి. ఇది చాలామంది అడిగారన్నమాట, ఆ ఇవాపరేషన్ ప్రాసెస్ అసలు బల్క్లో జరగటువంటి సర్ఫేస్ ఫినామినా. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందంటే, స్టార్టింగ్ మీకేం చెప్పాను, ఈ హీట్ తీసుకున్న మాలిక్యూల్స్ మెల్లమెల్లగా వాటి మధ్య బాండ్ బ్రేక్ అయ్యి దూరం, అంటే వాటి మధ్య బాండ్ బ్రేక్ అయింది కాబట్టి ఈ రెండింటి వరకు కొంత స్పేస్ని తీసుకోవడం మొదలుపెట్టినాయి, అంటే కొద్దిగా వెనక్కి జరిగినాయి. సో ఇవి ఎప్పుడైతే కొద్దిగా దూరంగా జరిగినాయో, వీటి మధ్య బాండ్ బ్రేక్ అయ్యి ఎప్పుడైతే వెనక్కి జరిగినాయో, అట్లా 2 మాలిక్యూల్స్ అనే కాదు, ఒక 2, 3, 4 మాలిక్యూల్స్ ఇలా వెనక్కి జరగటం వల్ల ఏమవుతుంది, అప్పుడు దాకా స్పేషియస్గా ఉన్న మాలిక్యూల్స్ ఫ్యామిలీ అంతా ఇలా ఉంది కదా గుబురుగా, ఇలా ఉన్న మాలిక్యూల్స్లో మధ్యలో ఈ నలుగురికి వచ్చి దూరంగా జరిగారు. దూరంగా జరిగేసరికి ఏం జరుగుతుందో ఆలోచించండి. ఇట్లా ఈ ఏరియా అంతా ఫోర్స్ ఏర్పడుతుంది. మాలిక్యూల్స్ మనం ఏం చెప్పాను ఇందాక మీకు, క్రౌడ్లో మధ్యలో ఒక 3, 4 కొట్టుకోవటం మొదలుపెట్టి వాళ్ళు దూరం జరిగారనుకోండి, ఆ కొట్టుకునే వాళ్ళకి ఆనుకుని ఉన్న వాళ్ళందరూ ఇట్లా బిగ తీసుకొని ఉంటారు, టైట్ అయిపోతారు. వాళ్ళు వెనక్కి జరగటం వల్ల ఆ క్రౌడ్, ఆ ఏరియా అంతా, ఈ ఏరియా అంతా టైట్గా ఏర్పడుతుంది. ప్రెషర్ అప్లై చేస్తాయి ఈ మాలిక్యూల్స్. సో ఈ ఏరియాలో ఫ్రీగా తిరుగుతాయి. ఎవరు? హీట్ని తీసుకున్న మాలిక్యూల్స్ ఈ జోన్లో ఫ్రీగా తిరుగుతాయి, ఈ మధ్యలో జోన్లో ఫ్రీగా తిరుగుతాయి. వాటి కోసం స్పేస్ ఏర్పరచుకున్నాయి. ఇప్పుడు చూడండి, మీరు మంచిగా అబ్జర్వ్ చేయండి, ఇదే కదా వాటర్ బబుల్. ఈ బబుల్ కానుకొని ఉన్న ఈ మాలిక్యూల్స్ అన్ని సర్ఫేస్ మాలిక్యూల్స్. ఇప్పుడు ఈ ఏరియాలో ఇది సర్ఫేస్ అన్నట్టే, ఈ ఏరియా వరకు ఇది సర్ఫేసే, ఈ ప్లేస్ వరకు ఇవి సర్ఫేస్ మాలిక్యూల్స్. సో ఇంకా మనం హీట్ సప్లై చేస్తున్నాం అనుకోండి, ఇంకొంతమంది ఈ బబుల్లోకి ఎంటర్ అవుతారు, ఇంకొంతమంది ఈ బబుల్లోకి ఎంటర్ అవుతారు.
అంటే రాను ఆ బబుల్ సైజు పెరుగుతుంటుంది. ఈ ఈ సర్ఫేస్ అంటే అర్థం ఏంటి? ఈ బబుల్ చుట్టూ అంచులో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ హీట్ ఎనర్జీని తీసుకుంటాయి, టక్కన ఆ బబుల్ లోపలికి వస్తాయి, వాటి మధ్య వాండర్ వాల్స్ బాండ్ బ్రేక్ అవుతుంది, ఇక దూరం వైబ్రేట్ అవ్వడం మొదలు పెడతాయి. మెల్లమెల్లగా చిన్న బబుల్గా మొదలైన ఆ వాటర్ బబుల్ రాను పెద్దగా అయిపోతుంది. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ ఎందుకు ఇవాపరేషన్ జరిగింది అంటే, ఇవాపరేషన్ సర్ఫేస్ ఫినామినానే ఇక్కడ కూడా సర్ఫేస్ దగ్గరే జరిగింది. ఇది సర్ఫేస్, ఇక్కడ బబుల్ యొక్క సర్ఫేస్ దగ్గర ఇవాపరేషన్ జరుగుతుంది. ఈ వాటర్ మాలిక్యూల్స్ ఆ సర్ఫేస్లో, ఆ ఎంటీ ప్లేస్లోకి వెళ్తాయి. రైట్, సరే, ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ ఒక సర్ఫేస్ ఏర్పడ్డది, ఈ చుట్టూ ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఆ సర్ఫేస్ నుంచి ఆ ఎంటీ స్పేస్లోకి ఎంటర్ అయ్యి ఆ బబుల్ని పెద్దగా చేసినాయి. నెక్స్ట్, ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఎంటర్ అవుతాయి, ఎంత సైజు పెరుగుతుంటుంది బబుల్? మరి బబుల్ ఇక అమాంతంగా ఎలా పెరిగిపోయి కంటైనర్ అంతా బబులే తయారవుతుంది కాదు కదా. మీరు గమనించారు ఎప్పుడైనా? బబుల్ చిన్నగా ఏర్పడి కొంచెం పెద్దగా అయిపోయి ఇక పైకి వస్తుంది. ఈ బబుల్ కొద్ది దానికి సరిపడా సైజు రాగానే ఇక పైకి వచ్చేసి ఇక్కడ బ్లాస్ట్ అయిపోతుంది బబుల్. బాయిలింగ్ అదే కదా జరుగుతుంది, బుడగలు. ఆ పర్టికులర్ సైజు వరకే బబుల్ ఎందుకు ఇలా ఆ సైజుని ఎక్వైర్ చేసింది? అంతకంటే పెద్ద సైజు ఎందుకు పెరగట్లేదు అంటే దానికి కారణం మీకు ఆల్రెడీ చెప్పాను, శాచ్యురేటెడ్ వేపర్ అంటారండి. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎయిర్కి వాటర్ వేపర్ని తీసుకునే కెపాసిటీ దానికి ఇష్టం ఉంటుంది కదా అని మనం ఎంత ఫుడ్ అయినా తీసుకోలేం కదా. మనం కడుపు నిండిన తర్వాత మనం ఫుడ్ తినలేం. అలాగనే ఎయిర్ కూడా ఇష్టం ఉంది కదా అని వాటర్ వేపర్ ఎంత తీసుకుంటుంది, దానికి ఎంత కెపాసిటీ ఉందో, ఎంత వాటర్ మాలిక్యూల్స్ని క్యారీ చేసే కెపాసిటీ ఉందో అంత వాటర్ మాలిక్యూల్ని యాక్సెప్ట్ చేస్తుంది ఎయిర్లోకి. అంతకు మించి కూడా వాటర్ మాలిక్యూల్స్ ఎయిర్లోకి వస్తున్నాయి అనుకోండి, ఎయిర్ ఏం చేస్తుంది? దాన్ని రిజెక్ట్ చేస్తుంది. మీరు బట్టలు ఆరేసారు, ఆరేసిన బట్టల మీద నుంచి వాటర్ మాలిక్యూల్స్ బయటికి వస్తుంటాయి, ఎయిర్ దాన్ని రిజెక్ట్ చేస్తాయి ఆ వాటర్ మాలిక్యూల్స్ని, నువ్వు వెళ్ళిపోయానక్కి అని. ఎందుకంటే ఎయిర్ ఆల్రెడీ శాచ్యురేట్ అయింది, దాని కడుపు నిండింది, దానికి సరిపడా వాటర్ మాలిక్యూల్స్ వచ్చేసినాయి. ఆ వాటర్ వేపర్నే శాచ్యురేటెడ్ వేపర్ అంటారు. దానికి సరిపడా వాటర్ వేపరు వచ్చింది కాబట్టి ఆ సరిపడా వాటర్ వేపర్ని శాచ్యురేటెడ్ వేపర్ అంటారు. సో ఈ బబుల్లో కూడా ఎయిర్ ఉంటుంది కదా, ఎయిర్ ఫామ్ అయింది కదా. ఎయిర్ అంటే నథింగ్ గ్యాస్ పార్టికల్స్ కదా. ఈ బబుల్లో ఉన్న ఎయిర్ ఎంత వాటర్ వేపర్ని క్యారీ చేయగలుగుతుందో అంత వాటర్ వేపర్ అందులోకి ఎంటర్ అయ్యాక ఇక అంతకుమించి బబుల్ పెరగదు. ఎందుకంటే అంతకుమించి వాటర్ వేపర్ని తన లోపలికి ఆ బబుల్ ఎంటర్ చేయనియదు. రైట్, ఇంకొకటి ఉందండి ఇక్కడ బాయిలింగ్లో. ఇంకొక విషయం ఏంటంటే, వాటర్లో జనరల్గానే, వాటర్నే కాదు లిక్విడ్స్లో అదర్ ఇంప్యూరిటీస్ కూడా డిజాల్వ్ అయి ఉంటాయి జనరల్గా. మీరు చూడండి, వాటర్ అన్న తర్వాత వాటర్ అంటే H2O ఒకటే ఉండదు, వేరే ఇతర గ్యాసెస్ డిజాల్వ్ అయి ఉంటాయి, అందులో కరిగి ఉంటాయి. మనం టెంపరేచర్ పెంచుతున్న కొద్దీ ఆ కరిగిపోయిన గ్యాస్ పార్టికల్స్ కూడా, డిజాల్వ్ అయిన గ్యాస్ పార్టికల్స్ కూడా రిలీజ్ అయిపోతాయి. కరిగి ఉంటాయి, అందులో వాటర్లో కలిసిపోయి ఉంటాయి, కానీ అవి రిలీజ్ అయ్యి కూడా ఈ వాటర్ బబుల్లోకి వచ్చేస్తాయి. సో ఆ బబుల్లో మొత్తానికి బబుల్లో ఎవరెవరు వచ్చారు? డిజాల్వ్ అయిన గ్యాసెస్ మాలిక్యూల్స్, వాటర్ వేపరు అన్నీ వచ్చి బబుల్ సైజు సఫిషియెంట్ సైజుకి వచ్చేసింది. సఫిషియెంట్ సైజ్ అని నేను ఎందుకు అన్నాను? శాచ్యురేటెడ్ వేపర్తో నిండిపోయింది, దాని కడుపు నిండిపోయింది, అంతకుమించి వాటర్ వేపర్ని అది యాక్సెప్ట్ చేయదు. సో ఇలా బబుల్ ఆ సైజుకు వచ్చాక అది ఎక్కడన్నా ఫామ్ కానివ్వండి, ఇక్కడ బాటమ్ని ఫామ్ కానివ్వండి, ఇక్కడ సైడ్స్లో ఫామ్ కానివ్వండి, ఆ సైజుకు వచ్చిన తర్వాత ఇప్పుడేం జరుగుతుంది? సో ఇప్పుడేం జరుగుతుందంటే అట్మాస్ఫియర్ ప్రెషర్ అండ్ ప్రెషర్ ఇన్సైడ్ ద వాటర్ బబుల్. ప్రెషర్ మంచిగా చూడండి, ప్రెషర్ ఇన్సైడ్ ద వాటర్ బబుల్. ప్రెషర్ ఎక్కడ ఉంటుందండి? వాటర్ బబుల్లో ప్రెషర్ ఉండటం ఏంటి? వాటర్ బబుల్లో ఉన్నది ఎవరు? వాటర్ వేపరే కదా. వాటర్ వేపర్ ఏమైతే ఉంటాయి, అటు ఇటు ఆ ఎంటీ ప్లేస్లో ర్యాండమ్గా తిరుగుతూ ఉంటాయి. ఈ ర్యాండమ్గా తిరగటం వల్ల ఆ వాల్స్కి తగులుతూ ఉంటాయి కదా, మన ఆ బబుల్ వాల్స్కి ఆ వాటర్ వేపర్ తగులుతుంటాయి కదా. సో ఆ రకంగా ఇన్సైడ్ ద బబుల్ కూడా ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో ఈ ప్రెషర్ ఇన్సైడ్ ద వాటర్ బబుల్ అండ్ అట్మాస్ఫియర్ ప్రెషర్, ఈ ఇన్సైడ్ ద బబుల్, ఈ ప్రెషర్ క్రియేటెడ్ ఇన్సైడ్ ద బబుల్ ఏం చేస్తుంది? ఆ బబుల్ని పైకి తీసుకురావడానికి ట్రై చేస్తుంటుంది. అంటే ఆ బబుల్ బాటంలో పుట్టిన బబుల్ పైకి రావడానికి ట్రై చేస్తుంటుంది. అట్మాస్ఫియర్ ప్రెషర్ దాని కిందకి సప్రెస్ చేస్తుంది. సో వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఈక్వల్ అవుతారో, సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు నేను చెప్తుంది,
అట్మాస్ఫియర్ ప్రెషర్ అండ్ వేపర్ ప్రెషర్. బబుల్ లోపల ఉన్న వేపర్ ప్రెషర్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతారో అప్పుడు బాయిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బాయిలింగ్కి ఇది ఒక డెఫినేషన్ కూడా, బాయిలింగ్ ప్రాసెస్కి. ద పాయింట్ ఎట్ విచ్ atmosphere pressure is equal to vapor pressure that point is called the point అన్నాం కదా, vapor pressure is called boiling point. ఆ పాయింట్ ఏ పాయింట్, ఎప్పుడైతే అట్మాస్ఫియర్ ప్రెషరు వేపర్ ప్రెషరు రెండు ఈక్వల్ అవుతాయో ఆ పాయింట్ని మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. సో అవి రెండు ఈక్వల్ అయ్యాక కూడా మీరు హీట్ ఎనర్జీ సప్లై చేస్తుంటే ఇప్పుడు ఎవరి డామినేషన్ పెరుగుతుంది? వేపర్ ప్రెషర్ డామినేషన్ పెరుగుతుంది. అట్మాస్ఫియర్ ప్రెషరు వేపర్ ప్రెషర్ రెండు ఈక్వల్ అయినాయి, రెండు ఈక్వల్ అయ్యాక కూడా మీరు ఇంకా హీట్ ఇస్తున్నారు. అప్పుడు ఈ ప్రెషర్ యొక్క డామినేషన్ పెరిగి వేపర్ ప్రెషర్ని నెట్టుకొని కూడా బబుల్స్ బయటకు వస్తుంటాయి, సర్ఫేస్ దగ్గర బ్లాస్ట్ అవుతుంటాయి. సో అలా వాటర్ వేపర్, ఇందులో ఈ బబుల్లో లాక్ అయి ఉన్న వాటర్ వేపర్ బయటకు వచ్చాక ఈ ఎన్విరాన్మెంట్లోకి, ఎయిర్లోకి స్ప్రెడ్ అయిపోతుంది. అలా బబుల్స్ ఫామ్ అవటం, పైకి రావటం ఎన్విరాన్మెంట్లో, అట్లా క్రమక్రమంగా ఆ వాటర్ అంతా గ్యాసియస్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ బాయిలింగ్ ప్రాసెస్, రైట్? సో బాయిలింగ్ ప్రాసెస్ని ఎగ్జాక్ట్గా డిఫైన్ చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు బాయిలింగ్ ప్రాసెస్కి సంబంధించిన మన ఇంకొక డెఫినేషన్ చూద్దాం. చూశాక ఇంకా 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 ఇంపార్టెంట్ విషయాలు చూద్దాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, బాయిలింగ్ ప్రాసెస్ లోపల ఇవాపరేషన్ అనే ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంది. సో బాయిలింగ్ ప్రాసెస్లో ఇవాపరేషన్ కూడా ఉంది. కానీ ఎక్కడ డిఫరెన్స్ ఉంది బాయిలింగ్ ప్రాసెస్ కంటే? ద ప్రాసెస్ ఇన్ విచ్ liquid phase converts into gaseous phase at constant temperature and fixed atmosphere pressure at fixed atmosphere pressure. ఇగో కాన్స్టెంట్ టెంపరేచర్ అని నేను ఇక్కడ ఈ మాట అన్నాను, మీకు గుర్తుందా? ఇవాపరేషన్లో అదే ప్లేస్లో ఎగ్జాక్ట్ డెఫినేషన్ అంతా సేమ్ ఉంటుంది. ఇవాపరేషన్లో ఇదే ప్లేస్లో ఎనీ టెంపరేచర్ అన్న పదం వాడాను. సో ఇవాపరేషన్ ఏమో ఎనీ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది, కానీ బాయిలింగ్ ప్రాసెస్ మాత్రం ఒక ఫిక్స్డ్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. మీరు చూడండి, ఎవరినన్నా అడగండి వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్తారు, 100 డిగ్రీ సెల్సియస్ అని చెప్తారు. వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్? 100 డిగ్రీ సెల్సియస్ 100 డిగ్రీ సెల్సియస్. బట్ ఇది రాంగ్, పర్ఫెక్ట్గా రాంగ్. ఇంకా మీరు ఇంకా పర్టికులర్ మాట్లాడితే ఇంకా అడగండి మీరు, 500 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ బాయిల్ అవుతుందా? 500 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ బాయిలింగ్ జరుగుతుందా? లేదు. 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ బాయిల్ అవుతుందా? 0 డిగ్రీ సెల్సియస్ అంటే ఏంటి? అక్కడ టెంపరేచర్ ఇక ఆల్మోస్ట్ 0 అంటే చాలా లో టెంపరేచర్. ఇక్కడ వాటర్ బాయిల్ అవ్వటం ఏంటి? వాటర్ బాయిల్ అవ్వటం అంటే ఎంత వేడి ఉండాలి, కానీ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ బాయిల్ అవుతుందా? సో 500 దగ్గర బాయిల్ అవుతుంది, 0 దగ్గర కూడా బాయిల్ అవుతుంది. ఈ కేసెస్ అన్నీ పాసిబుల్ అవుతాయి. ఇవే మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? ఒక్క నిమిషం, రైట్. సో ఇది బాయిలింగ్ ప్రాసెస్ యొక్క డెఫినేషన్. ఈ డెఫినేషన్ తర్వాత మీకు నేను చెప్పాను చూసారా, వాటర్ ఎక్కడ ఏ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుందంటే జనరల్గా అందరూ 100 డిగ్రీ సెల్సియస్ అని చెప్తుంటారు. బట్ ఏ టెంపరేచర్ దగ్గర అయినా కూడా వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మరి ఇక్కడేమో మనం కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుందని అంటున్నాం కదా. ప్రాసెస్ లిక్విడ్ ఫేజ్ నుంచి గ్యాసెస్ ఫేజ్లోకి మారుతుంది అనుకుంటున్నాం కదా కాన్స్టెంట్ టెంపరేచర్ అని. మరి మీరేమో ఏ టెంపరేచర్ దగ్గర అయినా బాయిలింగ్ ప్రాసెస్ జరుగుతుంది అంటున్నారు. సో ఇక్కడ పక్కన చూడండి, ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారండి. ఈ పాయింట్, ఈ వర్డ్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు.
ప్రెషర్ ఫిక్స్డ్ ఉన్నప్పుడు మీరు చదువుతూ ఉన్న 100 డిగ్రీ సెల్సియస్ ఉందా, ఇది ఎప్పుడు అనుకుంటున్నారు? 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ అప్పుడు, మామూలు నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉన్నప్పుడు. అప్పుడు వాటర్కి మీరు 100 డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్ పెరిగిన తర్వాత ఇక టెంపరేచర్ పెరగదు. ఇప్పుడు వాటర్ స్టార్టింగ్ 20 డిగ్రీస్ ఉందనుకుందాం, వేడి చేయడానికంటే ముందు 20 ఉంది, 20 30 అవుతుంది, 30 40 అవుతుంది, 50 60 70 80 90 100 కూడా అవుతుంది టెంపరేచర్. కానీ ఆ తర్వాత మీరు హీట్ ఇస్తున్న టెంపరేచర్ 100 కంటే 1 డిగ్రీ కూడా పెరగదు. మీరు హీట్ ఇస్తూనే ఉంటారు, టెంపరేచర్ పెరగదు. ఆ హీట్ ఎక్కడికి పోతుంది మీకు ఇంతకుముందు చెప్పాను. సో 100 డిగ్రీ సెల్సియస్ అనేది ఒక క్రిటికల్ లెవెల్ అనమాట, ఒక లెవెల్ అది. ఆ లెవెల్ తర్వాత వాటర్ ఏమవుతుంది, లిక్విడ్ ఫామ్ నుంచి వేపర్స్లోకి కన్వర్ట్ అయ్యి గ్యాసెస్ ఫామ్లోకి కన్వర్ట్ అయిపోతుంది ఈ 100 డిగ్రీ సెల్సియస్ తర్వాత. సో ఇప్పుడు మీరేమంటారు, వాటర్ బాయిల్స్ ఎట్ విచ్ టెంపరేచర్, 100 డిగ్రీ సెల్సియస్ ఎట్ 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ అని యాడ్ చేస్తేనే కరెక్ట్. ప్రెషర్ చేంజ్ చేస్తారనుకోండి, ఇది కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఉదాహరణగా మీరు అర్థం చేసుకోండి, సపోజ్ ఇక్కడ మనం ప్రెషర్ని పెంచుదాం, ఇంక్రీజ్ చేద్దాం. ప్రెషర్ ఇంక్రీజ్ చేయడం అంటే అర్థం ఏంటి చెప్పండి? మనం మాలిక్యూల్స్ని, ఇప్పుడు ప్రెషర్ అంటే అదే కదా, ఇప్పుడు ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నామా, క్రౌడ్ మధ్యలో ఒక ఇద్దరి మధ్య గొడవ వచ్చి వాళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారు. క్రౌడ్ వెనక్కి జరుగుతున్నారు, అప్పుడు వాళ్ళకి స్పేస్ ఏర్పడుతుంది కొట్టుకోవడానికి. ఇంకొక ముగ్గురు కూడా జాయిన్ అయ్యారు ఆ ఫైటింగ్లో, క్రౌడ్ ఇంకొంచెం అడ్జస్ట్ అయ్యారు వెనక్కి, స్పేస్ పెరిగింది. అట్లా కాకుండా క్రౌడ్ అసలు వెనక్కి జరగట్లేదు, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ బాగా పెరిగి క్రౌడ్ బాగా టైట్గానే ఉంటున్నారు, వాళ్ళు అసలు గ్యాప్ ఇవ్వట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ కొట్టుకునే వాళ్ళు ఇంకా హయ్యెస్ట్ లెవెల్లో కొట్టుకుంటే తప్ప క్రౌడ్ వెనక్కి జరిగి వీళ్ళకి ప్లేస్ ఇవ్వరు. ఎందుకు? క్రౌడ్ యొక్క ప్రెషర్ బాగా ఉంది, వాళ్ళు అంత ఈజీగా వెనక్కి జరగట్లేదు. ఈ కొట్టుకునే వాళ్ళు మామూలు కొట్టుకుంటున్నారు అనుకోండి, క్రౌడ్ వెనక్కి జరగరు, భయంకరంగా కొట్టుకోవాలి. సో ఇక్కడ మీరు కనుక ప్రెషర్, అట్మాస్ఫియర్ ప్రెషర్ 1 అట్మాస్ఫియర్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 అట్మాస్ఫియర్ ప్రెషర్ అనుకుందాం, ప్రెషర్ బాగా పెంచాం, అప్పుడు ఈ బబుల్ ఏర్పడి ఈ బబుల్ పైకి రావాలంటే బబుల్ ఎవరి యొక్క ఫోర్స్ని అపోజ్ చేయాలి, ఎవరి ఫోర్స్ని డామినేట్ చేయాలి? ఈ ప్రెషర్ యొక్క డామినేషన్. ప్రెషర్ ఎక్కువ ఉంది కదా, కిందకి డౌన్వర్డ్ ప్రెషర్ ఎక్కువ ఉంది కదా. సో ఇది పైకి రావాలంటే ఈ పెరిగిన ప్రెషర్ ఎంత పెరిగిందో ఇందులో వేపర్ ప్రెషర్ అంత పెరగాలి. సో వేపర్ ప్రెషర్ అంత పెరిగితే, అంటే ఈ ప్రెషర్ని డామినేట్ చేసేంత వేపర్ ప్రెషర్ ఇందులో డెవలప్ అయితేనే ఈ బబుల్ పైకి వస్తుంది, బాయిలింగ్ జరుగుతుంది, వేపర్ గాల్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ ప్రెషర్ పెరిగేసరికి ఇక్కడ వేపర్ ప్రెషర్ పెరగాలి. ఇక్కడ వేపర్ ప్రెషర్ పెరగాలంటే మనం ఇస్తున్న హీట్ ఇంకా పెరగాలంటే టెంపరేచర్ 100 డిగ్రీస్ కాదు, ఇంకా పెరుగుతుంది. ఏ 120 డిగ్రీస్ దగ్గర, ఏ 140 డిగ్రీస్ వరకు రైజ్ అవుతూనే ఉంటుంది టెంపరేచర్. ఆ తర్వాత బాయిలింగ్ జరుగుతుంది, ఆ తర్వాత వేపర్ ప్రెషర్ అట్మాస్ఫియర్ ప్రెషర్ ఈక్వల్ అయ్యి ఈ బబుల్స్ పైకి వచ్చి గాల్లో కలిసిపోతాయి. సో అర్థమైంది? ఇప్పుడు మనం ప్రెషర్ పెంచితే ప్రెషర్ ఇంక్రీజెస్, బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్. ప్రెషర్ డిక్రీజెస్, మీరు వ్యాక్యూమ్లోకి తీసుకోండి, ప్రెషర్ బాగా తగ్గిపోతుంది, ఆల్మోస్ట్ 0 ప్రెషర్. వ్యాక్యూమ్లో ఏం ప్రెషర్ ఉండదు కదా, అప్పుడు చూడండి వాటర్ ఆటోమేటిక్గా బాయిలింగ్ అయిపోతుంటుంది. మీరు హీట్ ఇవ్వకుండానే కొద్దిగా హీట్కే వాటర్ ఆటోమేటిక్గా బాయిలింగ్ అయిపోతుంటుంది. ఎందుకు? అక్కడ అసలు ప్రెషర్ లేదు, ఫామ్ అయిన బబుల్స్ పైకి రావటం చాలా ఈజీ. అక్కడ పైనుంచి అట్మాస్ఫియర్ ప్రెషరే లేదు, బబుల్స్ కూడా ఈజీ పైకి వచ్చేస్తుంటే ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. సో ప్రెషర్ డిక్రీజెస్, బాయిలింగ్ పాయింట్ డిక్రీజెస్. సో 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర కూడా మనం వాటర్ని బాయిల్ చేయొచ్చు. జనరల్గా 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర కదా బాయిల్ అయ్యేది, 1 అట్మాస్ఫియర్ ప్రెషర్. ఇది క్లియర్గా అర్థం. సో 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర అంటే 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉన్నప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది. ఒకవేళ మీకు 30 డిగ్రీ సెల్సియస్ దగ్గరే వాటర్ మీకు బాయిల్ అవ్వాలని కోరుకుంది. 30 డిగ్రీస్ అంటే ఆల్మోస్ట్ మన రూమ్ టెంపరేచర్. అంటే రూమ్లో మనం వేడి చేయకుండానే గిన్నెలో నీళ్ళు పెడితే అవి ఇవాపరేట్ అయిపోతుండాలి, బాయిల్ అవుతుండాలి, బబుల్స్ ఫామ్ అయ్యి బాయిల్ అవుతుండాలి, ఉడుకుతుండాలి వాటర్. అంటే ఏం చేయాలి మరి అప్పుడు? టెంపరేచర్ 30 దగ్గర అలా బాయిల్ అవ్వాలంటే, టెంపరేచర్ తక్కువ దగ్గర బాయిల్ అవ్వాలంటే ప్రెషర్ తగ్గించాలి. 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ని బాగా తక్కువ చేయాలి. 0.3 అట్మాస్ఫియర్ ప్రెషర్స్కో తీసుకపోతే వీటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఎగ్జాక్ట్వి, మీరు గూగుల్ చేస్తే మీకు దొరుకుతాయి అవన్నీ.
సో 30 degrees దగ్గరే వాటర్ బాయిల్ అయిపోతుంది. సో ఇంకా తక్కువ దగ్గర మీకు బాయిల్ అవ్వాలనుకోండి, ప్రెషర్ ఇంకా తగ్గించాలి. సో ఇలా వాటర్ ఎక్కడ బాయిల్ అవుతుంది అంటే ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గరే బాయిల్ అవుతుంది, కానీ అక్కడ ఆ ఫిక్స్డ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మెయింటైన్ అవ్వాలి. సో ప్రెషర్ చేంజ్ చేసినప్పుడు బాయిలింగ్ పాయింట్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇది మరి మీరు ఫిక్స్డ్గా ఉంచితే, అట్మాస్ఫియర్ ప్రెషర్ ఫిక్స్డ్గా ఉంచితే బాయిలింగ్ పాయింట్ కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది, ఆ టెంపరేచర్ కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది. రైటా? ఇక్కడ అర్థమైంది కదా ఒక విషయం. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పనా నేను, చాలా 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 ఇంపార్టెంట్, ఆబ్జెక్టివ్స్లో బాగా అడుగుతాడండి. చాలామంది పొరపాటు చేస్తారు కూడా ఈ విషయంలో. నేను రాసానా క్వశ్చన్ రాస్తాను చూడండి, మీరేం చేస్తారో చూద్దాం. నేను క్వశ్చన్ రాస్తాను, 4 ఆప్షన్లు ఇస్తా, మీరే ఆప్షన్ చూస్ చేస్తారో చూద్దాం. వైల్ చేంజింగ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ liquid to gas in boiling process temperature dash. Option A decreases, option B increases, option C do not change, option D may increase, may decrease, ఏదైనా జరగచ్చు. సో రైట్ ఆప్షన్ మీరు అర్థం ఇప్పుడు దాకా విన్నారు కదా, దీన్ని బట్టి మీరు చెప్పండి ఇప్పుడు రైట్ ఆప్షన్ ఏది అందులో. సో లిక్విడ్గా ఉన్నది గ్యాసెస్గా మారేటప్పుడు టెంపరేచర్ ఏం జరుగుతుంది? టెంపరేచర్ ఏం జరుగుతుంది? రైట్ ఆప్షన్ ఈజ్ సి. మల్టిపుల్ చాయిస్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. టెంపరేచర్ చేంజ్ అవ్వదు. సో 100 degrees Celsius దగ్గరే లిక్విడ్గా ఉన్నది, అదే 100 degrees Celsius దగ్గరే గ్యాస్గా మారుతుంది. ఇంతకుముందు మనం అదే కదా చెప్పింది, 100 దాకా టెంపరేచర్ థర్మామీటర్లో రైజ్ అవుతూ ఉంటుంది. 100 దగ్గరికి రాగానే మీరు హీట్ ఇస్తున్నా కూడా ఇక 100 పెరగదు. సో 100 దగ్గరే వాటర్గా ఉన్నది 100 దగ్గరే వేపర్గా కూడా మారుతుంది. మీరు ఇంకా హీట్ ఇస్తున్నారు కాబట్టి ఇంకా. సో వాటర్ లాగా ఉన్నది వేపర్ లాగా మారుతుంది, బట్ టెంపరేచర్ మాత్రం ఆ 100 దగ్గరే ఉంటుంది. సో 100 దగ్గర కొద్దిగా కాలు ఇటేస్తే లిక్విడ్, కాలు అటేస్తే గ్యాస్. అంటే హీట్ కొంచెం తగ్గిస్తే లిక్విడ్, 100 దగ్గర కొద్దిగా హీట్ ఎక్కువ ఇస్తే గ్యాస్. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం సరదాగా ఒక గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి. ఏమండి, ఒక గ్రాఫ్ డ్రా చేసింది దేనికి? హీట్, మీరు సప్లై చేస్తున్న హీట్కి టెంపరేచర్కి మధ్య గ్రాఫ్ కనుక డ్రా చేస్తే గ్రాఫ్ ఎలా వస్తుందో తెలుసా మీకు? టెంపరేచర్ పెరుగుతుందండి, బట్ ఒక టెంపరేచర్ దగ్గర ఎగ్జాక్ట్లీ 100 degrees Celsius దగ్గర కన్సిడర్ ప్రెషర్ ఈజ్ 1 atmosphere ఇక్కడ. సో 100 degrees Centigrade వరకు హీట్ పెంచుతున్నారు, టెంపరేచర్ పెరుగుతుంటుంది, బట్ ఆ పర్టిక్యులర్ పాయింట్ రీచ్ అయ్యాక మీరు ఇంకా హీట్ పెంచుతున్న కొద్దీ టెంపరేచర్ పెరగదు. సో మిమ్మల్ని గ్రాఫ్ కూడా అడుగుతాడు, గ్రాఫ్ ఎలా ఉంటుంది అని. హీట్కి టెంపరేచర్కి మధ్య గ్రాఫ్ గీయమంటే ఇలా వస్తుంది. బాయిలింగ్ ప్రాసెస్లో హీట్ పెంచారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే హీట్ పెరిగినట్టే కదా, ఈ వాల్యూస్ పెరుగుతాయి కదా, 1 2 3 4 5. సో హీట్ పెంచారు, హీట్ ఇక్కడ ఉన్నప్పుడు టెంపరేచర్ ఇక్కడ ఉంది, హీట్ ఇక్కడ ఉన్నప్పుడు టెంపరేచర్ ఇక్కడ ఉంది, హీట్ ఇక్కడ ఉన్నప్పుడు టెంపరేచర్ ఇక్కడ ఉంది, హీట్ ఇక్కడికి వచ్చినప్పుడు టెంపరేచర్ ఇక్కడికి వచ్చింది. సో హీట్ పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది, హీట్ పెరుగుతూ ఇక్కడ దాకా వచ్చింది, హీట్ టెంపరేచర్ 100 degrees దాకా వచ్చింది. ఆ తర్వాత హీట్ ఇక్కడికి వచ్చింది, టెంపరేచర్ 100 ఉంది, హీట్ ఇక్కడ దాకా వచ్చింది, స్టిల్ టెంపరేచర్ 100 ఉంది, హీట్ పెరుగుతుంది, టెంపరేచర్ పెరగట్లేదు. సో హీట్కి టెంపరేచర్కి మధ్య గ్రాఫ్ గీయమంటే ఇలా ఉంటుందండి గ్రాఫ్. బాయిలింగ్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఒక పర్టిక్యులర్ పాయింట్ రీచ్ అయ్యే వరకు మీరు ఇస్తున్న హీట్ టెంపరేచర్ పెరిగింది, ఆ పాయింట్ తర్వాత మీరు ఇస్తున్న హీట్ ఏం చేస్తుంది? లిక్విడ్గా ఉన్నదాన్ని గ్యాస్గా, వేపర్స్గా మారుస్తుంది కదా. దానికి సంబంధించిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఇప్పుడు మీకు. సో ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్
టు కన్వర్ట్ 1 gram of water to vapor is called latent heat of vaporization. చాలా ఫేమస్ ఇది, మీరు ఇంటర్మీడియట్లోకి వచ్చాక ఇంకా బాగా డీటెయిల్గా నేర్చుకుంటారు వీటి గురించి. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ విచ్ ఇస్ డినోటెడ్ బై ఎల్. సో లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ డెఫినేషన్ చూడండి. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 gram ఆఫ్ వాటర్. ఇంతకుముందు కంటైనర్లో చూసాం మనం, వాటర్ ఉంది, మీరు హీట్ ఇస్తున్నారు, టెంపరేచర్ రైజ్ అవుతుంది. సో టెంపరేచర్ రైజ్ అవుతుంది, హీట్ ఇస్తున్నారు, టెంపరేచర్ రైజ్ అవుతుంది, హీట్ ఇస్తున్నారు, టెంపరేచర్ రైజ్ అవుతుంది. 100 దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మీరు హీట్ ఇస్తున్నారు, టెంపరేచర్ రైజ్ అవ్వట్లేదు. ఆ హీట్ ఎడిపోతుందని చెప్పాను, వాటర్ మాలిక్యూల్స్ మధ్య ఫ్రెండ్షిప్ని కట్ చేస్తుంది, బాండ్ని కట్ చేస్తుంది. సో వాటర్ మాలిక్యూల్స్ వేపర్స్గా కన్వర్ట్ అవుతున్నాయి. అంటే లిక్విడ్ ఫేజ్ వేపర్ ఫేజ్లోకి కన్వర్ట్ అవ్వటం స్టార్ట్ అయింది. అదే బాయిలింగ్ ప్రాసెస్ అన్నాం. సో ఎంత హీటు ఎంత వేపర్ని తయారు చేస్తుంది, ఇది మనకి ఇప్పుడు తెలుసుకోవాల్సింది. ఎంత హీట్ ఇస్తుంటే ఎంత వేపర్ తయారవుతుంటుంది. 1 gram వాటర్ని వేపర్లోకి కన్వర్ట్ చేయడానికి మీరు ఎంత హీట్ ఇస్తారో ఆ హీట్ని మనం లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. ఇది వాటర్ కానీ కాదండి, 1 gram ఆఫ్ లిక్విడ్, 1 gram ఆఫ్ లిక్విడ్ టు గ్యాసియస్ ఫామ్ అంటాం. జనరలైజ్ చేద్దాం దేనికైనా. ఒక 1 gram లిక్విడ్ని గ్యాస్గా మార్చడానికి మీరు ఎంత హీట్ ఎనర్జీ ఇస్తారో ఆ హీట్ ఎనర్జీ పేరేంటి? లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఎల్ ఈక్వల్ టు క్యూ బై ఎం. సో యూనిట్స్ వచ్చి హీట్కి జూల్స్, ఎం అంటే మాస్ కదా, కిలోగ్రామ్స్. సో ఎస్ఐ యూనిట్స్, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్కి ఎస్ఐ యూనిట్స్ జూల్స్ పర్ కిలోగ్రామ్. లేదు మీరు ఇది ఎస్ఐ యూనిట్స్, సిజిఎస్లో కావాలంటే హీట్కి క్యాలరీస్ పర్ గ్రామ్స్, ఇది ఎస్ఐ, ఇది సిజిఎస్ యూనిట్స్. సో లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే ఇప్పుడు మీకు ఫీల్ అర్థమైందా? 1 gram లిక్విడ్ ఉంది, ఈ లిక్విడ్ వేపర్గా మారాలంటే మనం ఎంత హీట్ ఇవ్వాలి, ఆ ఇచ్చే హీట్ పేరు లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఇది వాటర్కి అయితే 540 క్యాలరీస్ పర్ గ్రామ్ అండి. గుర్తుపెట్టుకోండి, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఫర్ వాటర్, ఎల్ ఫర్ డబ్ల్యూ. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఫర్ వాటర్, ఇది పర్టికులర్, వేరే లిక్విడ్స్కి వేరే ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? 1 gram వాటర్ని, 1 gram తీసుకొని చిన్న కప్పులో వాటర్ తీసుకున్నాం, ఎగ్జాక్ట్గా ఇది 1 gram ఉంది. ఈ వాటర్ అంతా వేపర్గా మారాలంటే మీరు ఇంత హీట్ ఎనర్జీని ఇవ్వాలి దానికి. 540 క్యాలరీస్ పర్ గ్రామ్ హీట్ని ఇస్తే అప్పుడు 1 gram వాటరు వేపర్గా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్. సో వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అర్థమైంది కదా. ఎంత బాయిలింగ్ పాయింట్? 100 degrees Celsius ఎట్ 1 atmosphere ప్రెషర్. ఇది మర్చిపోకండి, ఇది లేకపోతే 100 degrees Celsius రాంగ్ అవుతుంది. లేదా మీరు కెల్విన్ స్కేల్లో మారిస్తే దీన్ని 273 కలిపితే 273 + 100 ఎంత? 373. 373 కెల్విన్ స్కేల్. ఇది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఇది లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ 540 క్యాలరీస్ పర్ గ్రామ్. ఓకేనా? సో ఇది బాయిలింగ్ ప్రాసెస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. దాదాపు నేను అన్ని విషయాలు కవర్ చేశాను అనుకుంటున్నాను. ఒక ప్రాబ్లం ఉంది, చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది. అది ఒక్కటి కంప్లీట్ చేసుకుంటే మనం దీన్ని దాదాపు చేసినట్టే కంప్లీట్. ఇంకేదన్నా ఉంటే నేను మీకు బాయిలింగ్ పాయింట్కి ఇవాపరేషన్కి మధ్య డిఫరెన్సెస్ వీడియో చేస్తాను. దీని తర్వాత దాంట్లో మీకు నేను ఏదైనా మిస్ అయితే కవర్ చేస్తాను. చాలా థియరీ ఇందులో వచ్చింది, చాలా విషయాలు వచ్చినాయి. ప్రాబ్లం చూడండి. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ హీట్ required to convert water 1 gram of water andam 1 gram of water at
100 degrees Celsius to vapor at 100 degree Celsius. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ఒకటో రెండో చేద్దాం మనం. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్. ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాలి, దేనికోసం, ఏం కావాలి ఆ హీటు? కన్వర్ట్ చేయడానికి. ఎవరిని కన్వర్ట్ చేయడానికి? 1 గ్రాము వాటర్. 1 గ్రాము వాటర్ అంటే కొంచెం వాటర్. ఏ టెంపరేచర్ దగ్గర ఉంది ఈ వాటరు? 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. ఎట్ 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ కూడా ఇచ్చాను అనుకోండి బ్రాకెట్లో. సో 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది ఈ వాటర్. ఇప్పుడు వాటర్ టెంపరేచర్ ఎంత ఉంది? 100 డిగ్రీ సెల్సియస్. అంటే అర్థం ఏంటి? అబౌట్ టు బాయిల్. జస్ట్ ఇక బాయిలింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసింది. అంటే ప్రస్తుతానికి వాటర్గానే ఉంది, కానీ ఇక మీరు హీట్ ఇచ్చారనుకోండి, ఇక 100 పెరగదు కానీ వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది. సో 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న ఈ వాటరే 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉండే వేపర్గా కన్వర్ట్ అవ్వాలి. ఇది వాటరు. మీరు మళ్ళీ డౌట్ పడకండి, సార్ 100 డిగ్రీస్ దగ్గర వాటర్లో ఉంటున్నారు, 100 డిగ్రీస్ దగ్గర వేపర్ ఉంటున్నారు, ఒకటే టెంపరేచర్ దగ్గర అది ఇది రెండు ఎలా ఎగ్జిస్ట్ అవుతాయని మీరు డౌట్ పడకండి. మీకు ఇంతకుముందు నేను చెప్పింది అదే. లిక్విడ్ ఫామ్ నుంచి వేపర్ ఫామ్లోకి మారేటప్పుడు టెంపరేచర్ చేంజ్ అవ్వదు బాయిలింగ్ ప్రాసెస్లో. 100 డిగ్రీ దగ్గర జస్ట్ బిఫోర్ వాటరు, 100 దగ్గరే జస్ట్ ఆఫ్టర్ వేపర్. సో ఎంత హీట్ ఇవ్వాలండి? సో నథింగ్ బట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఇది ఎవరో కాదు, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అండి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా బాయిలింగ్ ప్రాసెస్కి దగ్గరకు వచ్చేసింది, బాయిలింగ్ ప్రాసెస్కి రెడీగా ఉంది, 100 డిగ్రీస్ దగ్గర ఉంది. సో జస్ట్ బాయిల్ అవ్వాలి, వేపర్లాగా మారాలి. అంటే టెంపరేచర్లో డిఫరెన్స్ ఏం చూపించట్లేదు మనకి. 100గానే ఉంటుంది, అంటే టెంపరేచర్ ఏం డిఫరెన్స్ అవ్వట్లేదు. జస్ట్ వాటర్ వేపర్గా మారుతుంది. ఎంత వాటరు? 1 గ్రామ్ అన్నాడు. ఇందాక మనం లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ డెఫినేషన్ అదేగా చెప్పింది. సో 1 గ్రాము వాటరు వేపర్గా మారటానికి ఎంత హీట్ కావాలంటే నథింగ్ బట్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్, దట్ ఈస్ 540 క్యాలరీస్. సో హీట్ కదా, అమౌంట్ ఆఫ్ హీట్, ద హీట్ రిక్వైర్డ్ ఈస్ 540 క్యాలరీస్. సింపుల్. అంటే మనల్ని అడిగింది లేటెంట్ హీట్ ఆఫ్ వేపరేషన్ ఎంతనే అడిగింది అని అర్థం చేసుకోవాలి ఆ క్వశ్చన్లో. 100 డిగ్రీ సెల్సియస్ వాటర్ని 100 డిగ్రీ సెల్సియస్ వేపర్గా కన్వర్ట్ అవ్వడం. సో దీనికి ఇంకొంచెం యాడ్ చేస్తాను నేను, మీకు ఈ క్వశ్చన్ అర్థమైపోతుంది. ఇంకొక క్వశ్చన్ చేద్దాం, దీంతో ఎండ్ అప్ చేద్దాం మనం వీడియోని. ఏంటంటే సేమ్ క్వశ్చన్, కన్వర్ట్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ ఎట్ 0 డిగ్రీ సెల్సియస్ టు వేపర్ ఎట్ 100 డిగ్రీ సెల్సియస్. ఇది కమన్. ఇప్పుడు క్వశ్చన్ బాగుంటుంది. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ తీసుకున్న 1 గ్రామ్ ఆఫ్ వాటర్ ఏ టెంపరేచర్ దగ్గర ఉందటండి? 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. వెరీ గుడ్. 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ ఉంది. ఈ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాటరు ఎలా కన్వర్ట్ అవ్వాలి? 100 డిగ్రీ సెల్సియస్ వేపర్గా కన్వర్ట్ అవ్వాలి. ఎంత హీట్ ఎనర్జీ ఇవ్వాలి అన్నది మన క్వశ్చన్. ఒక్కసారి చెప్పండి, 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాటరు డైరెక్ట్గా 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వేపర్గా కన్వర్ట్ అవుతుందా? 1 గ్రామ్ ఇదే కదా వాటర్. సో దీని టెంపరేచర్ ఎంత ఉంది? 0 ఉంది. ఇంకొంచెం మంచి గీస్తుంది డయాగ్రామ్. 1 గ్రామ్ అంటే నిజంగా 1 గ్రామ్ బట్టే కంటైనర్ గీసే, ఏమైంది పెద్దది గీస్తే? ఊహించుకోవటమే కదా. సో ఇది 1 గ్రామ్ వాటర్ అనుకుందాం. చెప్పండి ఇప్పుడు ఇదే టెంపరేచర్ దగ్గర ఉంది, 0 డిగ్రీ సెల్సియస్. ఏ ఫేజ్లో ఉంది? వాటర్ ఫేజ్లో ఉంది. వాటర్ అన్నాం కదా, 0 డిగ్రీస్ ఉంది. సో ఇప్పుడు మీరు హీట్ ఇస్తున్నారు. 0 ఏమవుతుంటుంది? ఎక్కడికి పోతుంటుంది? 100 డిగ్రీ సెల్సియస్ దగ్గరికి వెళ్తుంది. 100 డిగ్రీ సెల్సియస్ స్టిల్ వాటరే. ఇది వాటర్ ఫేజే, ఇది స్టిల్ వాటర్ ఫేజే. ఆ తర్వాత ఇంకా హీట్ చేస్తున్నారు అనుకోండి, అదే 100 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, టెంపరేచర్ మారదు, బట్ వాటర్ ఫేజ్ వచ్చి వేపర్ ఫేజ్గా మారిపోతుంది. అంటే వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది, బాయిలింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు చెప్పండి, 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాటర్ని 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వేపర్గా కన్వర్ట్ అయ్యేందుకు మనకి ఎంత హీట్ కావాలి అన్నాడు. కానీ ఇది డైరెక్ట్గా ఇది అవ్వదు కదండి. ముందు మనం ఏం కనుక్కోవాలి? ఇది ఇలా మారటానికి ఎంత హీట్ అవసరం, ఇది ఇలా మారటానికి ఎంత హీట్ అవసరం. 2 ఫేజులుగా జరుగుతుంది కదా, 2 స్టెప్పుల్లో జరుగుతుంది కదా. ఇది మీ అందరికీ తెలిసిందే, 540 క్యాలరీస్ పర్ గ్రామ్. మళ్ళీ చెప్తున్నాను, 540 క్యాలరీస్ గ్రామ్ అక్కర్లే.
హీటే కదా మనం అడిగింది. ఎందుకు 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాటర్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వేపర్గా మారటం అంటే నథింగ్ బట్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 540 క్యాలరీస్ కావాలి. ఇక ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హీట్ కావాలి అన్నది ఇప్పుడు మన ముందున్న క్వశ్చన్. సో దీనికి ఈ హీట్కి ఫార్ములా ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోస్లో చేసాం మనం, ఎంఎస్ డెల్టా టీ. స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్ దగ్గర చేసాం కదా, స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏంటి? ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ. దాని నుంచి తయారు చేసుకుందాం. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎం డెల్టా టీని ఇటు మల్టిప్లై చేద్దాం. చలో, క్యూ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఎంత వాటర్ ఇది 1 గ్రామ్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, జనరల్గా దాని వాల్యూ 1 ఉంటుందండి, స్పెసిఫిక్ హీట్ మనం రాస్తే, ఇంటూ డెల్టా టీ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఎంత టెంపరేచర్ చేంజ్ చేయాలి చెప్పండి? ఇక్కడి నుంచి ఇక్కడికే కదా, 0 ఉన్నది 100గా మారాలి. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ 100 అంటే T2 మైనస్ T1 అనుకోండి. ఇది T2, ఇది T1. సో డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1 అంటే 100 మైనస్ 0 అంటే 100. సో 3 మల్టిప్లై చేస్తే 100 క్యాలరీస్. ఏంటి 100 క్యాలరీస్? 0 డిగ్రీ సెల్సియస్ వాటరు 100 డిగ్రీ సెల్సియస్ వాటర్గా మారటానికి 100 క్యాలరీస్ కావాలి. ఆ 100 సెల్సియస్ దగ్గర ఉన్న వాటరు అదే 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వేపర్గా మారటానికి 540 క్యాలరీస్ కావాలి. టోటల్ ఇక్కడి నుంచి ఇక్కడికి కావడానికి 540 ప్లస్ 100 640 క్యాలరీస్ ఎనర్జీ అవసరం ఉంటుంది. సో ఈ విషయాన్ని మీరు క్లారిటీగా గమనించండి. మీకు ఎట్లాగో మెల్టింగ్ కూడా వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. సాలిడ్ ఉంటుంది కదా, సాలిడ్ ఫేజ్, లిక్విడ్ ఫేజ్, గ్యాసియస్ ఫేజ్. లిక్విడ్ నుంచి గ్యాసియస్గా మారడానికి ముందు ఇప్పుడు నేను చెప్పినట్టే, ఇప్పుడు చూడండి, జీరో దగ్గర ఇక్కడ రాసానా, జీరో దగ్గర ఒక్క అడుగు ముందుకేస్తే లిక్విడ్ ఫేజ్ ఉంటుంది, ఒక్క అడుగు వెనకేస్తే సాలిడ్ ఫేజ్ ఉంటుంది. మీరు వాటర్ని కనుక 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంచండి, జస్ట్ అప్పుడే వాటర్ గడ్డగట్టడం మొదలు పెడుతుంది. అంటే 0 డిగ్రీ సెల్సియస్ దగ్గరే లిక్విడ్ ఫేజు సాలిడ్ ఫేజ్ రెండు ఆనుకొని ఉంటాయి. అంటే 0 డిగ్రీ సెల్సియస్ సాలిడ్ నుంచి 0 డిగ్రీ సెల్సియస్ లిక్విడ్గా కన్వర్ట్ అయ్యి 0 నుంచి 100 డిగ్రీ సెల్సియస్ వరకు లిక్విడ్ ఫేజ్గానే ఉంటుంది. 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న లిక్విడ్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఏ ఫేజెస్ ఆనుకొని ఉంటాయి? సాలిడ్, లిక్విడ్. ఇప్పుడు చెప్పండి. సో 0 డిగ్రీ సెల్సియస్ సాలిడ్ నుంచి నెక్స్ట్ ఏమొస్తుంది? సాలిడ్ 0 డిగ్రీ సెల్సియస్ తర్వాత ఏమొస్తుంది? లిక్విడ్ 0 డిగ్రీస్. సో 0 డిగ్రీస్ లిక్విడ్ స్టార్ట్ అవుతుంది. సో 0 డిగ్రీస్ దగ్గర ఉన్న సాలిడ్ మనం టెంపరేచర్ పెంచితే, హీట్ పెంచితే 0 డిగ్రీసే టెంపరేచర్ మారదు, లిక్విడ్లో మారుతుంది. ఇది మనం మెల్టింగ్లో చూద్దాం ఇంకా డీటెయిల్గా, అది మెల్టింగ్ ప్రాసెస్లో మళ్ళీ వస్తుంది. ఊరికి ఇక్కడ కాన్సెప్ట్స్ కోసం 0 డిగ్రీస్ దగ్గర వీళ్ళిద్దరు అనుకున్నాను. 0 డిగ్రీస్ తర్వాత 100 డిగ్రీస్ దగ్గర లిక్విడ్, గ్యాస్. అంటే 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర లిక్విడ్ ఉంటుంది, 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర గ్యాస్ ఉంటుంది. సో ఈ ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న సాలిడ్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న గ్యాస్గా మారాలంటే ఎంత హీట్ ఇవ్వాలి అని అడగచ్చు. అంటే ఇప్పుడు మీరు ఎన్ని స్టేజీలు దాటాలి చెప్పండి. అప్పుడు 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న సాలిడ్ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న లిక్విడ్గా మారాలి ఫస్ట్. 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న లిక్విడ్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న లిక్విడ్గా మారాలి. ఆ తర్వాత ఇక్కడికి వస్తాం. సో ఇక్కడ హీట్ కనుక్కోవాలి, ఇక్కడ హీట్ కనుక్కోవాలి, ఇక్కడ హీట్ కనుక్కోండి, అప్పుడు ఈ టోటల్ హీట్ వస్తుంది. ఇట్లా అడుగుతాడు మిమ్మల్ని. లేదు ఇది అడగచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగింది ఇదే, 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న లిక్విడ్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న గ్యాస్గా మారాలంటే ఎంత అంటాడు. అప్పుడు ఈ హీట్ కనుక్కోవాలి, ఈ హీట్ కనుక్కోవాలి. లేదు ఇక్కడి నుంచి ఇక్కడికి అడగచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదైనా అడగచ్చు ఇక. ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, ఈ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అనేది మాత్రం. సో ఈ రెండింటి మధ్య ఉండేది లేటెంట్ హీట్ ఆఫ్ వేపరేషన్. ఇది ఫిక్స్డ్ వాల్యూ, ఈ హీట్ మనం కనుక్కోలేదు, ఇది 540 ఉంటుంది. సో ఈ మధ్య హీట్ ఎంత అంటే ఈ ఫార్ములా అప్లై చేసి కనుక్కోవాలి. సేమ్ ఫేజ్ కదా, లిక్విడే కదా, సేమ్ ఫేజ్ల మధ్య టెంపరేచర్ పెరగడానికి ఎంత హీట్ కావాలంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో ఇదండి టోటల్గా బాయిలింగ్ ప్రాసెస్ అంటే. ఓకే,
కీప్ వాచింగ్ హ్యాపీ లెర్నింగ్. బాయ్ బాయ్ అండ్ జై హింద్.